హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో అమ్మమ్మల కాలం నాటి బెల్లం ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. బెల్లం ఆవకాయ చేయడం చాలా ఈజీ అండి. పర్ఫెక్ట్గా కొలతలు చేస్తే చాలు ఎవరైనా చాలా ఈజీగా పెట్టేస్తారు. మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా 3 రకాల పచ్చళ్ళని అయితే పోస్ట్ చేశాను. మీరు ఒకసారి ట్రై చేయండి. బెల్లం ఆవకాయకి పీచు పులుపు ఎక్కువగా ఉన్న కాయలు తీసుకుని ఒక గిన్నెలో వేసి నిండా వాటర్ వేసుకుని చేతితో శుభ్రంగా పైన డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా కడిగేసిన కాయల్ని పొడి క్లాత్తో తుడుచుకోవాలి. పచ్చడికి ఎక్కడ తడి తగలకూడదు. తడి తగిలితే పచ్చడి పాడవుతుంది కాబట్టి తడి తగలకుండా ఇలా పొడి క్లాత్ తుడుచుకొని కాయల్ని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న కాయలను కూడా ఒకసారి తుడుచుకోవాలి. లోపలన జీడి తీసేసుకోవాలి. అలాగే ఈ కవర్ అనేది ఒకసారి టెంకకి అంటుపోయి ఉంటుంది, దాన్ని కూడా చూసుకు తీసుకోవాలి. ముక్కలు కట్ చేసుకుని 1 గంట పాటు పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలతో పాటు కళ్ళుప్పు, మెంతులు, ఆవాలు కూడా ఎండబెట్టుకు మిక్సీ పెట్టుకోవాలి. 4 కేజీల మామిడికాయ ముక్కలకి 3/4 కేజీ వరకు ఆవపిండి, 3/4 కేజీ వరకు మన కళ్ళుప్పుని సాల్ట్ చేసింది సాల్ట్, అలాగే 1 కేజీ వరకు కారం కూడా వేసుకోవాలి. మన చింతపండు, బెల్లం కూడా ఎండలో పెట్టుకోవాలి. చింతపండు ఎండలో పెట్టాక మిక్సీ పెడితే ఇలా బరకగా పౌడర్లా అవుతుంది. ఒక 1/4 కేజీ వరకు చింతపండు పొడిని కూడా వేసుకోవాలి. ఈ చింతపండు అంతా వేసేసాక 1 కేజీ వరకు బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం కూడా వేసేసిన తర్వాత 1 కేజీ వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె ఆరోగ్యానికి మంచిది, అలాగే పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. ఒక 50 గ్రాములు మెంతులు వేసుకోవాలి. ఒక 100 గ్రాముల వరకు మనం పొట్టువలు చేసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న మామిడికాయలని మొత్తం అన్నిట్లు వేసేసి ఇందులో ఉప్పు, కారం ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. సాల్ట్ అడుక్కుండిపోతుంది కాబట్టి అడిగి నుంచి పైకి బాగా కలుపుకోవాలి. మనం జాడీలో కానీ డబ్బాలో కానీ పెట్టుకునేటప్పుడు ఆ డబ్బాలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కలుపుకున్న ఆవకాయ ముక్కల్ని డబ్బాలో వేసేసుకోవాలి. డబ్బాలో వేసేసుకుని 3 రోజుల పాటు కదపకుండా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకోండి. 3వ రోజుకి మనకి పచ్చడి అనేది ఇలా నూనె పైకి తేరి బాగా ఊరుతుంది. మనం చింతపండు కూడా వేసాం కాబట్టి గ్రేవీ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పచ్చడిని మనం ఒక పొడి గిన్నెలోకి తిరగబోసుకుని అడికి పైకి బాగా కలుపుకోవాలి. అప్పుడే సాల్ట్ అనేది ఈవెన్గా కలుస్తుంది. మనకు సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎండలో పెట్టుకున్న పచ్చడిని మనం ఒక జాడీలో పెట్టేసుకుని నిండా నూనె పోసుకుంటే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ముక్క మెత్తబడకుండా, కలర్ మారకుండా ఒకే టేస్ట్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.